హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. అందరు ఎట్లున్నారు? నేనైతే జ్వరం వచ్చిన 2 days నుంచి జ్వరం వస్తుంది. ఇప్పుడు తగ్గింది. అంటే నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఇంట్లోనే ఉంటూ నాకు తెలిసిన ఒక ఆయుర్వేద పద్ధతిలో నేను టైఫాయిడ్ మలేరియా తగ్గించుకున్నా. అంటే ఇలా మీరు కూడా తగ్గించుకోవచ్చు. అది ఎట్లా అనేది ఆదివారం ముచ్చట్లా చూసారు. ఈ జ్వరం చేయబట్టి అంత యాక్టివ్గా లేను, పెద్దగా తినలే. ఇక అంటే ఆయుర్వేదం తీసుకున్నా కానీ అది చేసే పని చేస్తుంది, కానీ అది శక్తిని ఇయ్యది. నిజానికి అది ఎంతో మంచి పద్ధతి. వేల ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే మనకు 100 వీడియో కంప్లీట్ చేసినందుకు మేము చిన్న సెలబ్రేషన్ చేసినాం. అయ్యో ఇగో ఎల్లకాలం గుర్తుండాలని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చినాం. సాత్క తర్వాత నేను అనుకుంటా అందుకే ఇంత లేట్ అవుతాయి. నిజానికి మౌనికకు అంటే ఇట్లా 100 వీడియోలు కంప్లీట్ చేసిన అని తెలియదు. ఇది అంటే కొంతమందికి ఇది నార్మల్ ముచ్చట కావచ్చు, నాకు ఇది పెద్ద ముచ్చట. ఎందుకంటే ఒక 2-3 వీడియోలకు సపోర్ట్ ఉండడే ఎంతో కష్టం. సో 100 వీడియోల దాకా మనతోనే వండుకుంటా మనకి ఇంత సపోర్ట్ చేసిందంటే అది మామూలు ముచ్చట కాదు. కానీ ఇట్లా 100 వీడియోలు కంప్లీట్ చేసిన అని మౌనిక తెలవగానే మౌనికనైతే ఎంతో సపోర్ట్ చేసింది స్టార్టింగ్ నుంచి. దానికి తగ్గట్టుగానే చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చిన. కంగ్రాచులేషన్ మౌనిక గారు, మీరు ఇలానే కెమెరా ఉమెన్గా ప్రపంచంలోనే మీకు ఒక స్థానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో 100 వీడియోలు తీసి ఇంకో సెంచరీ పూర్తి చేసి డబుల్ సెంచరీ చేయాలని వీడియోలో కోరుకుంటున్నాను. నిజమే చెప్పాగు గట్టి కొడతా గట్టి వస్తుంది కావచ్చుగా కొడతామా ఇట్లా నవ్వుతారే లైట్ అంటే నవ్వుతలేరు శ్రీ. మరి నువ్వెప్పుడు చూసినావు శ్రీది? అంటే మిల్క్ అవుతుంది, మిల్క్ అవుతుంది. ఇప్పుడు సపరే కుండలు కూడా అది మిల్క్ అంటది కావచ్చు. అయ్యో క్రైటే నువ్వేదైనా సెట్టింగ్ పెట్టినట్టుకున్నారు అన్న వాళ్ళే గట్ల ఎందుకంటే అంట అనుకున్నా నేను శ్రీ. ఈ వీడియో అప్లోడ్ అయ్యాక ఈ వీడియో చూస్తాను, మంచిగా చూస్తాను, టీవీలో చూస్తా. కారణం పడ్డది. ఇక మొత్తానికి ఎంత టైంకు 6:17కు అప్లోడ్ అంటే అయిపోయింది, చెక్కింగ్ అయిపోయింది. 283 కామెంట్లు వచ్చినాయి. ఫస్ట్ కామెంట్ ఎవరు చేసిందో చూద్దాం. మాకు కామెంట్ ఎలా దొరుకుతుందో. ఇలా పెట్టినా అసలు మర్చిపోయాను. ఇది అత్తనే చూడకూడదు. తక్కువ ఫస్ట్ టైం క్రియేటివ్ థింగ్స్ అడ్వెంచర్ ఉన్నది. అది అవును కదా, A to Z లేదా నువ్వు వెళ్ళబెట్టినావు బావా. అయ్యో ఫస్ట్ ఛానల్లో పెట్టినవా అని చూడుకో చూడంట. A to Z నన్ను టెన్షన్ పెట్టి కావాలి. మన వీడియో గోసలు ఏమన్నా చూస్తాను చూసేదేమని చూపెడతాను. అయ్యో నో వ్యూస్ 6 అంటే కొన్ని ఇట్లా చూపెట్టేస్తాయి.
వచ్చింది అందరు ఒక్కొక్కరు వస్తారు అంత తెల్లగా ఉన్న తర్వాత మన మామిక 100 వీడియోలు కంప్లీట్ చేసి సెలబ్రేషన్ అన్నట్టు నాకే తెలియదు నేనేం చేయాలి వీడియో కంప్లీట్ చేసింది ఎప్పటి నుంచో అని చూస్తాను మొత్తానికి అలా దాదాపు 2-3 వీడియోల నుంచి చూస్తాను మా ఇంకా ఎప్పుడు ఎట్లుంది ఇది అందుకే కానీ మౌనికకు తెలియకుండా ఎన్ని చేసినావు అటువై మాట్లాడి ఇటువై మాట్లాడి ఇది చేసి అది చేసి మొత్తానికి ఫోటో డిఫరెంట్ గా పేరు వేసిండు కావచ్చు అంటే అన్ని వీడియో అందుకే పార్ట్ 5 వీడియో ఫాస్ట్ గా తీసేద్దాం ఎంత దండగా దరిద్ర అందుకే తెల్లారి చేద్దాం రే తప్పని తీసేద్దాం అని నైట్ అందరూ వండుకున్న వాళ్ళే నేను ఎడిటింగ్ చేసిన ఫోటోలు పంపుడు ఇటు చేసుడు అది చేసుడు మొత్తానికి కంగ్రాచులేషన్ మౌనిక 100 వీడియో కంప్లీట్ చేసుకుంది అందుకే రమ్మన్నాం అందరినీ గాని ఎట్లా అందుకే పొద్దున్నే పెట్టా అనుకున్నా కానీ దరిద్రానికి ఆ ఎడిటింగ్ అవ్వలేదు నాకు కొంచెం మిస్టేక్ ఉన్నా కానీ నాకు పెట్టబుద్ధి కాదు వీడియో రోజు అట్లా చేసుకుంటా ఇగో అందుకే చెప్పకుండా అందుకే నీతో అసలు నీకు తెలియకుండా వీడియో 2 రకాలుగా సేవ్ చేసిన అందుకే 4 నిమిషాలు వచ్చింది అట్లా సేవ్ చేసి నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ ఉట్టిగా చూడు అన్న స్టార్టింగ్ ఏం లేదు నీకు తెలియదు మనకి ఏం పని చేయకుండా చూసుకుందాం మనం ఎందుకంటే పాప ఇన్ని రోజులు కొంటే ఎన్నో పనులు చేసి రేపు ఒక్క రోజు ఒక రెస్ట్ అన్నట్టు ఆమె ఏం పని చేయకుండా ఏం ముట్టకుండా ఇది చేసినమాట అన్ని కరెక్ట్ లెక్క పెట్టాలన్నట్టు గోంత లైన్ లాగా 1 2 3 ఇది తీయలే పుట్టకి ఒక కట్టలేరు పోతే నువ్వు తీయలే సో అది నీది కాదు అట్లానే ఎప్పుడు చేసిన అట్లనే చేసిన అందుకే సాట్ పోయి అట్లా నిల్చొని చేసినావు సేవ్ టెన్షన్ అవ్వడు ఎట్లా చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇట్లా మంచిగా నిలుచుంది కదా బా ఇంకా రోజు ఫోటో దిగు అంటే లాస్ట్ కి అందరికి పెడతా అంటే అట్లనే అనుకున్నాను చిన్న అసలు ఎందుకు వస్తుంది తాటే రాలే నాకైతే రియల్ ఘోరం ఎప్పుడు పని చేసుకుంటా వేలా కానీ నేను ఎన్ని చేసినా మామిక తీసిన తీయనని ఒక ఫోల్డర్ 2 పెట్టి అన్ని అది వేసుకొని అందులో ఉన్నదా లేదు ఒకటి పచ్చల్లి చూసి ఇది మామిక ఎలాగట్టు అలాగే ఆ పోస్టర్ డిలీట్ చేస్తాడు చేసింది మౌనిక కంటే నాకే ఫీలింగ్ ఎక్కువ 100 వీడియోలు తీసింది 100 పోస్టర్ మౌనికకు నచ్చలేదు ఇయానికి 100 పోస్టర్ మౌనికకు నచ్చకుంటే మౌనికకు నచ్చలేదు అనే ఫీలింగ్ తో దానికి పోత కట్టబడ్డది దానికోసం ఒక 100 అంటే చేసేంత ఉంటేది నాకు చేశాను కానీ చేసేంత టైం ఉండేది పోస్టర్ నేను కూడా చేయగలుగుతా కానీ బెటర్ గా చేయాలంటే దాదాపు 12 గంటలు 15 గంటలు అట్లా పడుతుంది అంత టైం తీసుకుంటుంది మళ్ళీ అంత షేప్ దాని టైం స్పెండ్ చేయాలంటే మస్తు ఇబ్బంది అందుకే తమ్ముళ్ళ లెటర్స్ కావాలని పెట్టిన నాకు ఇసంటి చేసినట్టే మస్తు ఇష్టం స్కూల్ డ్రెస్ పడ్డది కాలేజ్ అయితే రావంకులు వస్తాడు అయ్యో ఏమని వచ్చిండు రేపులు ఎట్లా కిలకు కచ్చుకున్నా నాకు ఇంకా వస్తాయి కదా అవి అక్కడికి ఇచ్చిన ఇంట్లో పెట్టచ్చింది అట్లా సంబరం ఇంటికి వస్తే మీ బిడ్డ తెలుసు ఏం చేసిందో మరి మీ బిడ్డ అందరు వీడియోలు చేసింది మీ బిడ్డ తెలుసా నీకు ఇలా చూసిన నువ్వు చేసిన ఇది కూడా అట్లా అంటే చదవాలి అక్కడ కావచ్చు
ఉరుకుతుంది కదా బయట బయట అయితే గాడున్నది అది నాకే మరి లేవు ఉన్నది నేను చూసిన లేవు కానీ మౌనిక బర్త్డేకి ఏం కొంటాను మీరేం కొంటా అనుకుంటా వాచా ఇగో బర్త్డే కొనుడు వేరు ఇట్లా స్పెషల్ కొనుడు వేరు ఇక ఏం కొనాలో అర్థం అవుతలే కానీ మేము అయితే ఆలోచిస్తాను బర్త్డేకి ఏం లేదు గిదినికి ఏం లేదు ఇదేంది ఏం మంచిగా ఉంది పాపం అందరు ఆకలితో ఆకలి అవుతుందా మస్తు ఇక మౌనికకి ఏం పని చెప్పొద్దు అని మేమే అన్ని పనులు మీద వేసుకుంటే ఇక 3:30కు తిండి అవుతుంది ఇట్లా చూద్దాం మౌనిక నాని అంటే కొండ సిలువ వస్తా అంటే మా నాన్న కొండ సిలువ ఎత్తుకపోయిండు అన్ని పుట్టించుడు రావన్న చిన్న అన్న వరకట్లా అంకుల్ నేను అనలేదాను చూడు రేపు ఒక్కరోజు వచ్చినాక మళ్ళీ ఎల్లుండి వడగొడతాడు రవీందర్ అన్నయ్య ఒకటి షూటింగ్ రాకపోతే ఎట్లా ఇక మరి ఇక నిన్ను అందరు మర్చిపోతారు మళ్ళీ వచ్చేవారు వస్తావా మరి ఏడవకుండా వస్తావుగా ఏడితే కొట్టానా బాయ్ చిన్ని బాయ్ 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 మాది ఇక్కడే షిరికే మీ జుట్టాట గంత పొడుగుంది ఏం వాడతారు చెప్తా నన్ను తీసుకోండి యాక్టింగ్ మీ డైలీ వీడియో చూస్తాం మేము లోకలేనా అప్పుడు డాడ్ నువ్వెందుకు వాళ్ళ డాడ్ అంటాను స్పెషల్ గా కొంచెం 100 వీడియోలు రీచ్ అయింది మనకంటే కొంచెం స్పెషల్ గా మనకి సినిమా కోదనుకున్నా నేను సినిమాలు నడుతాను అవునా నైట్ పోదాం మరి ఖచ్చితంగా వచ్చింది ఎల్లపల్లి ఎల్లపల్లి ప్రాజెక్ట్ కి వెళ్ళి వచ్చి ఇదే ఫస్ట్ టైం సగం బోర్డు వీకింది కాదు సరే భలే ఉంది లొకేషన్ ఎట్లా డ్రైవ్ చేస్తామో ఈ కృష్ణుని చూసి మీరు తెలుసుకోండి ప్లీజ్ మొన్న నేను వచ్చిన రోజు ఫిల్టర్ అయితాయా అంటే భగీరథ మనకు ఫిల్టర్ అయ్యా మురికి అది మురికి కాదు మురికి నీళ్ళు అది కాదా నిజమే అది మురికి కలర్ సంథింగ్ పాకు రత్తే అట్లా కనిపిస్తుంది ఏదిరా అంకుల్ సగం ఇనిపదే కరెక్టే సగం ఇంకా మీది కచ్చే నీళ్లు కర్రగా అవి భగీరథ నీళ్ళు ఎట్లా వస్తాయి గంగజన ఎంత కర్రగా వస్తాయి మరి నల్ల నీళ్ళు కూడా కర్రగానే వస్తాయి తెలుసా ఫిల్టర్ ఈ నీళ్లను పంపిస్తారు అన్నట్టు ఫిల్టర్ అయితే మరి ఏం ఫిల్టర్ అయితే లేవుగా మంచి కర్రగా కాదు ఆ కర్ర అంటే కర్ర నీళ్ళు ఎందుకు వీళ్ళకి అర్థం కాదు మురికి వాటర్ చూడండి రేపు ఎంత మంచిగా ఉంటాను చూడు రెండో గేట్ కూడా పెట్టేలా మళ్ళీ గేట్ అంటే గీ గేట్ మరి గీడి దాకా వస్తారా మేము ఫస్ట్ టైం వెల్లపల్లి ప్రాజెక్ట్ కట్టారు కానీ అన్ని గేట్లు తీసింటే మంచిగా ఉంటాయి ఎన్ని గేట్లు అని ఇవి 70 నాయ్యా లెక్క పెట్టు ఎన్ని గేట్లు ఒక్కటి ఏం లెక్క పెడతావురా గేట్లు ఎత్తినప్పుడు రావాలి అప్పుడు కూడా రవాణా పిలిచింది కానీ మేము రాలే కానీ మనం ఇక ఇట్లనే ఒరుగుతా అంటే అటు పడితే మనం అటే పడతాం ఎట్లుంది రా మీ ఫీలింగ్ ఎట్లుంది బీచ్ కావాలంటే బిక్నీలు వేసుకోవాలి వేసుకున్న వాళ్ళు కూడా వేరు ఇన్స్టాగ్రామ్ లేదా మేము చీర కట్టుకున్న వాళ్ళు నిషేధం అన్నాడు రాసింది పోదాం మార్రా ఎత్తిన 4 గేట్లకి 4 గంటలు చూస్తారు ఇగో ఎల్లకాలం గుర్తుండాలని ఎల్లపల్లి ప్రాజెక్ట్ వచ్చిన మంచిది 100 సెలబ్రేషన్ 100 వీడియోలు కంప్లీట్ చేసుకున్నందుకు
ఎల్లకాలం గుర్తుండాలని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వచ్చినాం. మాకు అనుభవం లేక నిజం చెప్పండి, గేట్లు ఎత్తినప్పుడు గిట్టుంటే ఎత్తినప్పుడు గిట్టుంటుంది అని మాకు తెలియక మేము రాలి నయాగరా జలపాతం పోవాలి. ప్రపంచంలో పెద్ద జలపాతం. అయితే మమ్మల్ని రానిచ్చుకోరు ఇక 2 సంవత్సరాల దాకా. పాస్పోర్ట్ కావాలి అంటే ఇక్కడ ఉండదా? అక్కడ పెద్దపల్లి పక్కకు. ఎక్కడ చెప్పు? పెద్దపల్లి దగ్గరనే. ఇక పాస్పోర్ట్ పెద్దపల్లికి ఎందుకు అని చెప్పు. ఎక్కడ? దుబాయా? ఎక్కడ శ్రీ? ముంబై. అవసరం లేదు. 2000 అయితే బస్సులో పోతాడు, చిన్నోళ్ళ డాడీ వస్తాడు. తెలుసా నయాగరా జలపాతం ఎక్కడ? రా అంకుల్ చెప్పులు. నాకు 5వ తరగతి డిగ్రీలకు తెలియదు. రా అంకుల్కే తెలియదు అట్టిగా మమ్మల్ని. రా అంకుల్కి ఎందుకు తెలియదు? అక్కడ మనకు అంతేందుకు తలకోన రాకుంటది. ఏమేమో పేర్లు చెప్తారు రా ఈయన కూడా ఇలానే. అయితే ఇంట్లో వంటి రీల్స్ చూస్తారు, ఫోక్ సాంగ్స్ పెట్టుకొని చూస్తారు. ఫస్ట్ మంచిగా అందం అమ్మాయి అయితే పాట మొత్తం అది వాడే వాడదానా ఎగ్లేసే శ్రావణం స్టార్ట్ అయింది. ఓకే కదా మనక చెప్పు. 100 వీడియోలు కంప్లీట్ చేసుకున్నా, ఏమనిపిస్తుంది? నిజానికి ఎప్పుడు రీచ్ అవుతుందా అని నేను కూడా దాదాపు 2 వీడియోస్ నుంచే చూస్తాను. మొత్తానికైతే ఈ వీడియోతో కంప్లీట్ చేసుకుంది. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేసిన మనక దోస్తు కథలు కదా. దోస్తు కథలు అప్పుడు ఏదో వాళ్ళు తీసడానికి దిక్కు లేకపోతే దోస్తు కథలు వచ్చేసి సరే బ్లూ వేల్ కదా. బ్లూ వేల్ అప్పుడు ఎవ్వరు తీసడానికి దిక్కు లేకుండా మా మౌనిక నా ఇబ్బందిని చూడలేక అంటే నేనే రికార్డ్ చేసుకొని పోయి కూర్చున్నాను. అయ్యో అదేదో నేను వస్తాను పట్టని కథం అప్పుడు వచ్చింది. మొత్తానికి అయితే ఇప్పుడు 100 వీడియోలు కంప్లీట్ చేసింది. థ్యాంక్ యూ మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోయాం. అండ్ 100 వీడియోలు కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్. మాకు ఇటువంటి నచ్చాయి కానీ గ్రేట్ మౌనిక, కంగ్రాచులేషన్ అక్క. గుర్తెళ్తలేదు. ఎట్లా ఫీల్ అయినా ఏం ఫీల్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా అప్పుడు కాదు. ఇప్పుడు నన్ను ఇన్ని తీసినప్పుడు నేను ఎన్ని తీస్తాను ఎంత తీస్తాను ఎప్పుడు లెక్క పెట్టుకున్నా. అసలు ఈ థాట్ కూడా వాళ్ళకి రాలే. అంటే నన్ను సపోర్ట్ చేసే నేను ఎప్పుడు మర్చిపోలేను. నువ్వు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఒక 2-3 వీడియోలకు ఉండే గ్రేట్. ఒక్కొక్కరు ఒక 2-3 వీడియోలకు అత్తారు పీకుతారు. కానీ 100 వీడియోల దాకా ఉండు అంటే కొన్ని వీడియోలు చాలా వరకు ఉన్నది కానీ కొన్నిటికి వీడియోలు తీయలే. ఇక ఇబ్బంది పడుతుంది కావచ్చు, ఇక నేను లేనని నేనే కొన్ని తీసేసిన. సో అట్లా మొత్తానికైతే 100 రీచ్ అయింది. ఒక గొప్ప స్థాయికి ఇంకా మంచి వీడియోలు తీయాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి స్థాయికి వెళ్ళాలి మౌనికని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మరి మన దాంట్లో అవ్వలు 100 రీచ్ అవుతారో చూద్దాం. అంటే ఒక టీం పరంగా మౌనిక రీచ్ అయింది, ఒక యాక్టర్ వాళ్ళు అవుతారు. ఇక టీం అంటే అంతా స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవ్వలేరు మౌనికని. మరి ఇప్పుడు యాక్టరే ఉన్నారు, ఎవరు రీచ్ అవుతారో ఎవరో తెలియదు. రాజే ఎక్కువ ఉన్నది. రాజు తర్వాత సాత్విక తర్వాత నేను అనుకుంటా. అంటే నాది 100 లెక్క పెడతారా మీరు? నాది 100 లెక్క అంటే ఛానల్ 100 అయిందంటే నాది 100 అయినట్టు. ఛానల్ అయ్యేది 100 కాదు తెలుసా. అంటే 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 ఛానల్ అయితేనే నేను అయినట్టు అంతే. అంటే అవన్నీ ఏమంటే ఒక టీం నెంబర్ మాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి అట్లా లెక్క పెడతాం. నాదైతే ఛానల్ పర్పస్ లెక్క పెడతాం. నిజానికి నేను అన్ని ఇదానే కాదు మీకు తెలిసే కామెంట్లో లెక్క పెట్టిన లెక్క పెట్టుకుంటే అన్ని అంటే ఇట్లా సపోర్ట్ ఎక్కువ ఇచ్చేటోళ్ళు కామెంట్లు ఎక్కువ పెడతారు. సో అట్లా కామెంట్లు ఎవరు ఎక్కువ పెట్టినని కూడా కామెంట్ చేసుకొని స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నాయి. కానీ థర్డ్ ఛానల్ కాబట్టి ఒక్కొక్కరు 1000 అయ్యారు. నేను షాక్ అయినా తెలుసా. దాదాపు ఒకళ్ళు 1100 ఉన్నారు, ఒకళ్ళు 1200, అట్లా బాగానే మంది ఉన్నారు. 800, 700 లెక్కలే లేవు. ఒక్కొక్కసారి చూసినాం 250. అదే హైయెస్ట్ 200. ఎందుకంటే మెయిన్ ఛానల్కు అంతే, అదే హైయెస్ట్. తర్వాత థర్డ్ ఛానల్ పుణ్యం అని ఒకటేసారి ఇన్ని వేనే కామెంట్లు. అంటే వీడియోలు ఎక్కువ పెట్టేసరికి ఆటోమేటిక్గా కామెంట్లు పెరిగినాయి. మా ప్రయాణం ఇంకెక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ఇంకెన్ని మంచి వీడియోలు తీస్తాం, ఇంకెన్ని వీడియోలు తీస్తామో తెలియదు, ఇంకెంతమంది మమ్మల్ని సపోర్ట్ చేస్తారో తెలియదు, ఇంకెంతమంది వచ్చి చేరుతారో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు రేపు. కానీ ఈ రోజునైతే మేము ఇట్లా ఎంజాయ్ చేసినాం. ఈ నిజానికి మీకు పెద్ద వీడియో కాకపోవచ్చు కానీ మాకు పెద్ద వీడియో. కొన్ని అడుగుదాం, మనకొని ప్రశ్నలు అడుగుదాం, చూద్దాం ఆ రియాక్షన్ ఎట్లుంటా, రెస్పాన్స్ ఎట్లుంటా. మనకి ఎప్పుడన్నా చెయ్యి ఇదంతా ఏంది వేస్ట్, నీ మానెత్తి అయిపోతా అని ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడు ఏ వీడియోకు టేకులు చేసినప్పుడు అలా అట్లా బాగానే టేకులు చేసినాం. కానీ నిన్న అనిపించింది అయ్యో గట్లా అనుకుంటా అయిపోవనిపించింది. నిజానికి ముచ్చట చెప్పాలి ఏంటంటే, నేను వీడియో లెక్క పెట్టుకున్నప్పుడు 1-2 అనుకున్నాను. తేడాలు ఎట్లున్నాయంటే, ఇప్పుడు జనవరి 2కి ఒక వీడియో పెడితే జనవరి 10కి ఒక వీడియో ఉంది. సెకండ్ ఛానల్ పెడితే జనవరి 14కి ఒక వీడియో ఉంది. మళ్ళీ మెయిన్ ఛానల్ అయితే జనవరి 20కి ఒక వీడియో. ఈ అమ్మ ఒక నెలలో 2, 3, 4 అంత ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడైతే మరి దరిద్రం. 2 నెలలకు ఒకటి, నెలకు ఒకటి, అంత ఘోరం. ఇక గిట్లున్నది మనది. ఎందుకు ఇంత అవుతుంది.
రాను రాను రాజగుర్రం గాడిద అయినట్టు మన వాళ్ళందరూ అది మనం కూడా తీసేది ఏంటి? టేకులు చేసి 20 నిమిషాలు తీస్తాం వీడియో మామూలుగా 20 నిమిషాలు వీడియో 20 నిమిషాలు వీడియో ఏం చేస్తాం 2-3 రోజులు తీసుకోవచ్చు 20 నిమిషాల వీడియో ఒక 20 రోజులు తీసుకున్నాడు అంటే నిమిషానికి ఒక ఏంటిది ఒక రోజు ఏ ఎడిటింగ్ లా గిన్ని డేస్ అని వాళ్ళు 1 day 2 day 3 day అని అట్లా 19 days అయినాయి తెలుసా ఇంకా చిన్న చిన్న వీడియో తర్వాత ఇదే అది 25 రోజులేమో నిధిలో ఏంది దాని ఒక వీడియో అది వచ్చారు తల్లి సాక్షి కాబట్టి అది రీచ్ అయింది ఆ రీచ్ అవ్వలు బద్దలు కొడుతారు ఆ రికార్డు లేడీ చేయకుండా కేక్ అడిగిద్దాం రెడీ మనక సుస్సాను పోసేది లేదా మన వాళ్ళకి ఇట్లుంటాయి అది సుస్సాను పోసేది తెచ్చింది కానీ అగ్గిపెట్టది చూసిన అవి నేనే మాట్లాడుకోవాలి అగ్గిపెట్టి ఉందా క్యాండిల్ ఉందా కేక్ ఉందా అయ్యో మరి ఇట్లా వేద్దామని ఒక దీన్ని టీంలో ఎక్కువ వాళ్ళు ఉంటలేరు మన వాళ్ళు ఏ వచ్చినా పోయినా ఆయ అంటాం బాయ్ అంటాం అన్నట్టు ఉంటారు కార్రా ఇగో ఏం చేసినా ఎట్లా చేసినా వీళ్ళు ఇచ్చే సపోర్ట్ని బట్టి చేస్తాం వీళ్ళని ఇట్లా చూసుకోవాలి వాళ్ళని అట్లా చూసుకోవాలని వీళ్ళు చేసిన దాన్ని బట్టే ఉంటుంది అవునా కదా మీ కామెంట్లను బట్టే మీరు రెస్పాన్స్ అవుతలేము సేమ్ అట్లనే ఇది కూడా సినిమా తీస్తే మౌనికని కెమెరామెన్ గా పెట్టుకుంటా అంటే కెమెరామెన్ గా పెట్టుకుంటామో లేదో తెలియదు కానీ వీడియోలకి అయితే మౌనికని చేస్తాం ఎందుకంటే కెమెరా అంత నాలెడ్జ్ అంటే సినిమా తీసే అంత నాలెడ్జ్ లేదు మనకు కదా డైరెక్షన్ పరంగా ఉంది బాగా ఇట్లా అట్లా అని చెప్తే గిట్ల తీయాలి గట్ల తీయాలని నేను ఓవలి సలహాలు తీసుకున్నా కానీ ఒక మామిడికాయ తీసుకుంటా అందుకే ఇంత లేట్ అవుతాయి నేను చెప్తాడు అది లేట్ అవుతాను మానిక కొయ్ ఏమంటారు రైట్ నాకే పెడతావా అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కా పొజిషన్ కా థ్యాంక్స్ మౌనిక కంగ్రాట్స్ మౌనిక తెలుగులో ఏమంటారు అభినందనలు మౌనిక మంచిగా తీయాలి ఫోకస్ చేయాలి మమ్మల్ని పేరు తీయాలి మమ్మల్ని నీట్ గా చూపెట్టాలి నీకేది పెడతాను నేను తింటాను కరోనా కాబట్టి ఈ పేపర్లు పట్టుడు అవుతుంది అయ్యో మనం మౌనికకు ఒక గిఫ్ట్ తెచ్చినాం గిఫ్ట్ మర్చిపోయినాం టిస్ట్ టిస్ట్ అట్లా కూడా కాదు వస్తుంది టిస్ట్ వస్తుంది మౌనిక 100 వీడియోలు కంప్లీట్ చేసుకున్నందుకు మౌనికకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏం తెచ్చినా మౌనిక ఏమున్నది గిజ్జి మౌనికకు బాగా ఇష్టం నాకు బాగా ఇష్టమైంది ఏం డబ్బు అయ్యో ఇల్లమ్మా రావుతలేదు తెచ్చిల్లుర్రా నల్లి పూస నల్లి పూసలా మనకి ఇటు కూడా చాలా శ్రీ కొత్త కట్ట కట్టలు అన్ని కొత్త గ్రేట్ మౌనిక 100 వీడియోలు కంప్లీట్ చేసుకున్నందుకు 1 lakh మౌనికకు కర్కులట్లు అంటే ఇష్టం పాప ఎప్పుడన్నా పేమెంట్ ఇయ్యంగా ఇట్లా కొత్త నోట్లు వచ్చిందంటే ఇక ఫానం కొట్టుకుంటా ఇక ఖర్చు పెట్టకుండా అట్టనే పెడుతుంది ఇక అవన్నీ బాగా జాయిన్ వల్ల మేమే ఖర్చు పెట్టినాం అనుకోండి మొత్తానికి అయితే మౌనికకి ఇట్లా లక్షపేట HDFC బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది ఈ కర్కు నోట్లన్నీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్ని కొత్త గోన్ రోజులు దాచి పెట్టిన రాజు పెళ్లి అంటే అప్పుడు పైసలు ఇచ్చినప్పుడు ఇచ్చినాం మనం కదా గోన్ రోజులు దాచి పెట్టుకోలే నేనైతే ఒక కట్ట ఇది మౌనికకు మేము ఇచ్చే చిన్న గిఫ్ట్ మౌనిక తర్వాత వాళ్ళు రీచ్ అయితే వాళ్ళకు గిట్టెనే ప్లాన్ చేస్తాం కానీ మౌనిక ఏం కొన్నా కానీ అంటే ఫీల్ కాదు ఏం అన్ని చూసింది ఇక గిఫ్ట్ హ్యాపీ కాదు కానీ స్టన్ను ఎక్స్పెక్ట్ చేసినావు మౌనిక ఎక్స్పెక్ట్ అయ్యరే చూసినా కష్టపడి పైసల కన్నా కొత్త లోట్లనే పక్క సంబరం నిజానికి మౌనికి ఇచ్చిన సపోర్ట్ కి ఇది చాలా చిన్నది ఎంత ఇచ్చినా తక్కువనే కానీ 1,00,000 కంటే ఎక్కువ ఇయ్యలేం బాగా ఏమన్నా చెప్తావా ఏంటి ఎట్ట తీసినా చూసిన మంచిగా ఉంది కాబట్టి చూసింది అంతే సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ మౌనిక కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇది మౌనికకు మేము ఇచ్చిన గిఫ్ట్ ఈ సపోర్ట్ కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము తను తీసినందుకు మీరు చూసినందుకు మీరు ఎప్పటికీ మాకు గొప్పలే ఎల్లడికైతే ఇంతే ముచ్చట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ చూస్తే వాళ్ళందరికీ ఈ వీడియో వల్ల నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ స్వీట్
సినిమాకి వచ్చిన ఎట్లుందిరా సినిమా? ఇది కొంచెం ఇల్లీగలే కానీ చేసేద్దాం. బ్రేక్ వచ్చిన వాళ్ళు నిద్ర లేచి తింటాను.